చాలా రోజులు అవుతుంది అసలు లాంగ్ వీడియోస్ తీయక. బిగ్ బాస్ అయిపోయినప్పటి నుంచి అసలు ఒక్క వీడియో కూడా పెట్టలేదు. సొసైటీ ముచ్చట్లు అని చెప్పి చాలా వీడియోస్ తీసినాం. బట్ ఇప్పుడు ఏది తీద్దామన్నా కూడా అంత పొలిటికల్ వైపు వెళ్ళిపోతుంది. సో మనకు ఆ పెంట వద్దు అని చెప్పేసి కొంచెం ఆపేసిన. ఏం చేద్దామా, ఏం వీడియో చేద్దామా అని ఆలోచన వచ్చే లోపు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే పొరాన్లకి, కాలేజ్ పొరాన్లకి బైకులు లేవు. నేను జెన్యున్గా నేనేం ఆలోచించిన అంటే, ఇది మా బైక్ మీకు తెలుసు, నా ప్రతి ఒక్క వీడియోలో కనబడుతుంది. ఈ బైక్ని ఓన్లీ 49 రూపీస్కే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. మీరు నమ్ముతారో నమ్మరో, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా దాకా వచ్చి నన్ను కాంటాక్ట్ అయ్యి మొత్తం కనుక్కొని వెళ్ళండి. సో ఎక్కడెక్కడనో ఒక సిటీలో పొంటి కాదు, మన విలేజ్లా ఫర్ ద ఫస్ట్ టైం నేను పెడదాం అనుకుంటున్నా. ఈ లక్కీ డ్రా ఏంటంటే ఓన్లీ 49 రూపీస్కి మాత్రమే నా బైక్ ఇచ్చేస్తా. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ బైక్ గురించి అయితే మీకు తెలుసు కదా, నా ప్రతి ఒక్క వీడియోలో కనబడుతుంది. మా అయ్య కొనిచ్చిన ఫస్ట్ బైక్. ఈ బైక్ నేను కొనడానికి ఎన్ని టాస్కులు జరిగినాయో నాకు తెలుసు. నాదని కాదు, మీ ఇంట్లో కూడా ఒక బైక్ కొనాలంటే మీ అబ్బాయిల దగ్గర ఎన్ని స్టంట్లు చేయాలనో మీకు కూడా తెలుసు. ఇప్పటికీ కూడా మీరు తలకిందుల తపస్సులు చేసినా మీ అబ్బాయిలు మీకు కొనిస్తలేరు. కానీ నేను మీకు ఈ బైక్ని ఓన్లీ 49 రూపీస్కే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇందులో వచ్చే లాభం ఏం లేదు, ఏదో వ్యూవర్షిప్ని, ఫాలోవర్స్ని పెంచుకుందామని అది ఏది లేదు. జెన్యున్గా ఉందాం అనుకుంటానా. ఏంటంటే ఒక జస్ట్ కంటెంట్ అనుకోండి, అంతే. జస్ట్ స్మాల్ కంటెంట్ అనుకోండి. ఈ బైక్ ఓన్లీ 49 రూపీస్కి ఇవ్వడానికి కారణం అయితే, మీ దగ్గర ఏదో డబ్బులు వసూలు చేద్దాం, మొత్తం గుంజేసుకుందాం, దాన్ని మొత్తం జమ చేసుకుందాం, ఇంకేదో కొందామని నాకు అస్సలు ఆలోచన లేవు. ఓన్లీ బైక్ లేని కొందరు పెద్ద మనుషులు, కాలేజ్ పురాణాలు, పాపం పొరిలను ఎక్కించుకొని తిరగడానికి బండ్లు లేవని బాధపడతాను. వాళ్ళ కోసం అని చెప్పి మన మగజాతిని కాపాడుకోవడానికి ఈ బైక్ నేను 49 రూపీస్కి ఇచ్చేద్దాం అనుకుంటానా. అది కూడా ఈ సంక్రాంతి నుంచి లక్కీ డ్రా పెడతా. ఓన్లీ 49 రూపీస్కే లిమిటెడ్ ఇస్తా. అది కూడా అందరికీ ఇవ్వాలని కూడా లేదు, ఓన్లీ లిమిటెడ్. ఒక లిమిట్ అనుకున్నా ఇంతమందికి మాత్రమే కూపన్ ఇవ్వాలని, అంతే మందికి కూపన్స్ ఇస్తా. అది ఎగ్జాక్ట్గా 1 మంత్ తర్వాత లక్కీ డ్రా తీపిద్దాము. అందులో ఎవరికి వస్తుందో వాళ్ళకి బైక్ ఇచ్చేస్తా. నేనేం కొత్త బైక్ ఇప్పుడు దీని మీద కవర్లు కప్పడాలు, సీల్ తీయడాలు అలాంటివి ఏం లేవు. ఇది నేను యూజ్ చేసిన బైకే, చాలా లెస్గా యూజ్ చేసిన, ఓన్లీ వీడియో పర్పస్ మాత్రమే యూజ్ చేసిన. మా నాన్న కొనిచ్చిన ఫస్ట్ బైక్ అండ్ నా ఫేవరెట్ బైక్. దీన్ని నేను మీకు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఓన్లీ ఫాలోవర్స్కి మాత్రమే ఇద్దాము. బయట వాడుకో వీడుకో ఎవరికో ఇవ్వాలని నాకు అస్సలు లేదు. ఓన్లీ నా ఫాలోవర్స్, ఇప్పుడు నా యూట్యూబ్ ఫాలోవర్స్ నియర్ 9000 ఉన్నారు, ఇన్స్టా 4000 ఉన్నారు. సో నా ఫాలోవర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇద్దామని నా ఆలోచన. మీరు కూడా నా ఫాలోవర్ అవ్వాలనుకుంటే నన్ను ఫాలో కొట్టండి భయ్, నన్ను ఫాలో కొట్టండి. అండ్ నేను ఈ రీల్లో లాస్ట్లో ఖచ్చితంగా నా నెంబర్ పెడతా, క్యూఆర్ కోడ్ పెడతా. మీరు ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టవచ్చు. పెట్టినట్లయితే నేనే కూపన్ మీద మీ పేర్లు రాసి బాక్స్లో వేసేద్దాము. జెన్యున్గా ఉందాం. మీరు కూడా జెన్యున్గా పేమెంట్స్ చేయండి. ఓన్లీ 49 రూపీస్కి మాత్రమే ఈ బైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈ బైక్ నేను తీసుకున్నప్పుడు 1,35,000కి తీసుకున్నాను. దాదాపు ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. లెస్గా యూజ్ చేసిన, ఎక్కువ కూడా వాడలేదు. అరే వీడేంద్ర బాయ్ సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకొని ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అని అస్సలు అనుకోక భయ్యా. నువ్వు పెట్టే పైసలు ఎంత, జస్ట్ 49 రూపీస్. నీ 2 సిగరెట్లు తాగితే ఒడిసిపోతుంది, నీ దోసగాలను పట్టుకొని షాయ్ తాగినా ఒడిసిపోతుంది. 49 రూపాయలకి నీకు ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా పెట్టలేదు, ఎవ్వరు కూడా పెట్టలేదు గివ్ అవే. నేను ఫస్ట్ టైం ఇస్తున్నా, ఓన్లీ నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే. నీకు కూడా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కొట్టు, పేమెంట్ చేసేయి. 49 రూపీసే, 50 రూపీస్ కూడా నాకు వద్దు. ఆ 1 రూపీతోనే నాకు 49 రూపీసే కావాలి. ఆ 49నే నేను కౌంట్ చేసుకుంటా, నీ పేరు మీద చిట్టి రాసేస్తా, డబ్బలు వేసేస్తా, ఒక డేట్ చెప్తా, ఆ డేట్ రోజు లైవ్ పెడతా. మీరు చూసుకోండి, ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి ఈ బైక్ ఇచ్చేస్తా. 1,30,000 బైక్ మీకు 49 రూపీస్కి ఇస్తున్నా. 49 రూపీస్కి 2 సిగరెట్లు రావు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్క సిగరెట్ని 79 రూపాయలు చేసింది. దానికంటే చెడిపోయిన 49 రూపాయలకి ఇస్తాను మీకు. 49 రూపీస్కి మీ దోసుగాలను వేసుకొని షాయకో అటు ఇటో పోతే ఒడిచిపోతాయి. మీకు ఏం రాదు, దాని విలువ ఎంత మీకు తెలుసు. జస్ట్ 49 రూపీస్కి మాత్రమే ఈ బైక్ ఇచ్చేస్తాను నేను. అంత డెడ్ చీప్ ఎందుకు అంటే, నా ఫాలోవర్స్ని, నా టీంని, నా ఫ్యామిలీని పెంచుకోవడానికి మాత్రమే, వేరే ఉద్దేశం అయితే లేదు. ఓన్లీ 49 రూపీస్కే బైక్ ఎక్కడ రాదు మామ. మీరు నమ్ముతారో లేదో కానీ డౌన్ పేమెంట్ పెట్టాలన్న వాడు 50,000 అడుగుతున్నాడు. కానీ నేను ఓన్లీ 49 రూపీస్కే బైక్ ఇచ్చేస్తా. అండ్ ఇది కూడా సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్గానే పెడుతున్నా.
సంక్రాంతి రోజు స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఆగమాగం చేసుడే ఉద్దేశం కూడా ఏం లేదు. ఓన్లీ 4 days ఉంది. సంక్రాంతి రోజు మాత్రమే స్టార్ట్ చేస్తా. సంక్రాంతి ఆ రోజు నుంచి మీరు కూపన్స్ ఇవ్వచ్చు. మీరు డైరెక్ట్ వచ్చి కూపన్ రాస్తా అంటే రాసేయండి, లేదు అంటారా ఆన్లైన్ పేమెంట్ చేసేయండి. నేను మీ పేరు మీద కూపన్ రాస్తా, మీకు వీడియో కూడా పెడతా. ఎంతమంది కూపన్ రాస్తున్నారు, ఎవరెవరి పేరేంటి, కంప్లీట్ క్లియర్గా జెన్యున్గా పెట్టేసుకుందాం. ఇందులో ఎటువంటి స్కామ్ మీరు చేయొద్దు, ఎటువంటి స్కామ్ నేను చేయను. నాకు దీని ఇచ్చి ఏదో అందరినీ పెంచుకుందాం, డబ్బులు సంపాదిస్తాను ఆలోచన కూడా లేదు. నేను వీడియోస్ తీయక ఒక బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను చాలా ఖాళీగా ఉన్నా, రెస్ట్ పీరియడ్లు ఉన్నా. దాని తర్వాత నాకు వచ్చింది ఆలోచన, ఎక్కడెక్కడో సిటీలో ఉన్న యూట్యూబర్లు పెడుతున్నారు, మళ్ళీ విలేజ్లో చూసుకుంటా కూర్చుంటాను. సో మనం ఎందుకు మన ఊర్లో పెట్టద్దు అనే ఆలోచన కొద్దే నేను ఈ పని చేస్తున్నా తప్ప నాకు వేరే ఆలోచనలు అయితే లేవు. పెద్ద పెద్ద అమౌంట్లు కూడా నా దగ్గర లేవు. మీకు గివ్ అవే చేయడానికి నా దగ్గర చాలా అమౌంట్ కూడా లేదు. కొత్త బైక్ తెచ్చిపెట్టేంత కూడా నాకు లేదు. ఈ బైక్ నేను తెచ్చుకోవడానికే మా అయ్య కాలు మొక్కిన. నేను ఇంకో బైక్ తెచ్చుకోవడానికి మా అయ్య కాలు నేను మొక్కలేను. సో ఈ బైక్ అయితే నా ఫేవరెట్. నేను తప్ప దీన్ని ఇంతవరకు ఎవరు కూడా నడపలేదు. దీన్ని మీకు ఇవ్వడానికి అంత ఇష్టపడింది నేను తెచ్చుకున్న బైక్ మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే నా ఫాలోవర్స్కి ఇవ్వాలి, ఫాలోవర్స్ని పెంచుకోవాలి, అంతా మన టీం మన ఫ్యామిలీ లెక్క ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే. ఎటువంటి స్కామ్ లేదు. మీరెంత జెన్యున్గా ఉంటారో నేనంత జెన్యున్గా ఉంటా. సంక్రాంతి నుంచి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడైతే మనకి ఎక్విప్మెంట్స్ కావాలి. ఇప్పుడు కూపన్స్ అయితే ఆల్రెడీ రెడీ అవుతున్నాయి, బుక్స్ రెడీ అవుతున్నాయి. అండ్ దానికి ఏమేం కావాలి లక్కీ డ్రా కోసం అని అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నా. సంక్రాంతికి ఓపెన్ చేస్తా. సంక్రాంతి నుంచి మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తారా, డైరెక్ట్ నన్ను విజిట్ అవుతారా? మనకి మొబైల్ షాప్ కూడా ఉంది, నా షాప్ అడ్రస్ కూడా పెడతాను. మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్ రాసేసి బాక్స్లో మీ అంతటి మీరు వేసి వెళ్ళొచ్చు. సంక్రాంతికి స్టార్ట్ చేసి వ్యాలంటైన్స్ డే రోజు డ్రా తీసేద్దాం. సో ఈ 1 month పీరియడ్లో ఎంతమంది కావాలనుకుంటున్నారో నాకు డిఎం చేయండి, లేదా డైరెక్ట్ నన్ను విజిట్ అవ్వండి. నేనైతే మన షాప్ దగ్గరనే పెట్టేస్తా. బాక్స్ మన షాప్లోనే ఉంటుంది. మీరు డైరెక్ట్ వచ్చి రాసేసి అందులో వేసేసి వెళ్ళిపోండి. అండ్ దాన్ని కూడా మంచి బందోబస్తు అరుంధతి లెక్క మొత్తం తాళాలు వేసి పెడతా, ఎవరు ముట్టనికి కూడా ఉండదు. సో మీరు అస్సలే డౌట్ పడకండి. ఈ వీడియోని అందరికీ కూడా పంపించేసేయండి, మీ దోస్తుగాళ్ళకి, మీ ఫ్యామిలీకి. ఎవరెవరు బైక్ లేక పాదయాత్రలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేయి. నీకు బైక్ ఉన్నా కూడా ఇంకో బైక్ కోసం కూడా నువ్వు కూపన్ తీసుకో, నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ బైక్, మనకి ఎటువంటి నష్టం లేదు. నువ్వు తీసుకుంటే ఓన్లీ 49 రూపాయలు పెడుతున్నావు. నీ ఆస్తి అంతస్తులేం నాకు రాసిత్తలేవు. సో 49 రూపీస్కే ఇచ్చేస్తా. సంక్రాంతి నుంచి స్టార్ట్ అయ్యి వ్యాలంటైన్స్ డే రోజు లక్కీ డ్రా తీసేద్దాము. ఎవరు మిస్ అవ్వకండి. ఓన్లీ 49 రూపీస్కే. నాకు నువ్వు 50 ఇచ్చినా నాకు వద్దు, 48 ఇచ్చినా నాకు వద్దు, ఓన్లీ 49 రూపీస్కే పెడతా. సో నేను ఇంత లిమిట్ అనుకున్నా, ఆ లిమిట్ వరకు వచ్చినాక లక్కీ డ్రా తీసేద్దాము, బైక్ ఇచ్చేద్దాము. వీడియోని అయితే అందరికీ షేర్ చేసేయండి. ఎవరెవరు బైక్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. జెన్యున్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మీకు హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేస్తా, మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తా. సో వీడియోని అయితే అందరికీ కూడా షేర్ చేసేయండి.